మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇప్పుడు బయట ఎక్కువగా మనము బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. దానివల్ల మనకి ఏమైపోతుంది అంటే స్కిన్ డ్యామేజ్ అవుతుంది అండ్ పిగ్మెంటేషన్ అనే ప్రాబ్లం వస్తుంది. ఎందుకు అంటే మనకు బయట ప్రోడక్ట్స్ లో ఎక్కువగా కెమికల్ వల్ల కానీ బయట ప్రోడక్ట్స్ లో పారమిన్ అనేది ఉంటుంది. ఆ పారమిన్ అంటే మనకు స్కిన్ డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల మనం ఎక్కువగా యూజ్ చేయడం వలన స్కిన్ డ్యామేజ్ అవ్వడము అండ్ పిగ్మెంటేషన్ రావడము అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే మన గౌతమ్ బాలి సారు ఈ వండర్ఫుల్ ప్రోడక్ట్స్ అనేది తీసుకురావడం జరిగింది. మన దగ్గర ఉన్న ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ అన్ని కూడా న్యాచురల్స్ అండ్ కెమికల్ ఫ్రీ, పారామిన్ ఫ్రీ, వెగన్ ప్రోడక్ట్స్ అని కూడా చెప్పొచ్చు. మన దగ్గర 3 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే అష్యూర్ న్యాచురల్స్ అండ్ స్కిన్ ఫార్ములా. ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ అండ్ ఇవి మనకు స్కిన్ ఫార్ములా ప్రోడక్ట్స్ అంటేను ట్రీట్మెంట్ బేస్డ్ ప్రోడక్ట్, స్కిన్ ట్రీట్మెంట్ బేస్డ్ ప్రోడక్ట్. ఇవి ఇంకా ఏంటి అంటే మనకు ఏజ్ లిమిట్ తో పాటు యూజ్ చేయాలి. ఎవరికి పడితే వాళ్ళకు ఈ ప్రోడక్ట్స్ ఎక్కడ కూడా సజెస్ట్ చేయకూడదు. అష్యూర్ బ్రాండ్స్ ఏంటి అంటే మనకు 11 నుంచి 18 ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు. ఈ అష్యూర్ న్యాచురల్స్ 18 ఇయర్స్ ఎబో వాళ్ళకి, ఈ స్కిన్ ఫార్ములాలో కొన్ని ఏజ్ లిమిట్ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే మనకు అందరికీ కూడా నార్మల్ గా 4 టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయి. మామూలుగా అయితే కొంతమందికి కాంబినేషన్ స్కిన్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్. ఆ స్కిన్ టైప్ చూసి కూడా మనము మన ప్రోడక్ట్స్ అనేవి సజెస్ట్ చేయాలి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కొన్ని ప్రోడక్ట్స్ సజెస్ట్ చేయకూడదు, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కొన్ని ప్రోడక్ట్స్ సజెస్ట్ చేయకూడదు. అట్లా చూసి ఏ టైప్ స్కిన్ వాళ్ళకి ఏవి సజెస్ట్ చేయాలి అని తెలుసుకొని ఈ ప్రోడక్ట్స్ అనేవి మనం సజెస్ట్ చేయాలి. మన ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటున్నాయి. మేము కొంతమందికి సజెస్ట్ చేసాము, మంచి మంచి రిజల్ట్ వస్తుంది. సో కొంచెం చూసి తెలుసుకొని ఏ ఏజ్ వాళ్ళకు, ఏ స్కిన్ వాళ్ళకు ఏది సజెస్ట్ చేయాలి అని తెలుసుకొని సజెస్ట్ చేయండి. ఈ రోజు నేను చెప్పే మన ఈ ప్రోడక్ట్స్ లో నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే అష్యూర్ ఇన్స్టా గ్లో ఫేషియల్ కిట్. నార్మల్ గా అయితే మనం ఫంక్షన్స్ కి, అకేషన్స్ కి, ఫెస్టివల్స్ కి, పార్టీస్ కి మామూలుగా 1 రోజు 2 రోజుల ముందు బ్యూటీ పార్లర్కి వెళ్ళి బ్యూటీషియన్స్ దగ్గర కొన్ని వేల డబ్బులు పెట్టి ఫేషియల్ చేయించుకొని వస్తాం. సో మనకు ఏ బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా అండ్ ఏ బ్యూటీషియన్స్ అవసరము లేకుండా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ తో మన ఇంట్లోనే వండర్ఫుల్ అంటే మీకు న్యాచురల్ బ్యూటీని మీ సొంతం చేసుకోవచ్చు. అది ఎలా అంటే మన దగ్గర ఉన్న అష్యూర్ ఇన్స్టా గ్లో ఫేషియల్ కిట్ ద్వారా. ఈ అష్యూర్ ఇన్స్టా ఫేషియల్ కిట్ లో ఒక 4 స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ గా బ్యూటీ పార్లర్కి వెళ్తే మనకు ఫేషియల్ చేయడము, ఇంకా క్లెన్సర్ చేయడము, అట్లా స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటారు కదా. మన దగ్గర కూడా ఇందులో 4 స్టెప్స్ ఉంటాయి. ఈ 4 స్టెప్లు కరెక్ట్ కనుక మీకు తెలుసుకొని మీరు ప్రాపర్ గా దీన్ని ఫాలో అయితే గనక మీకు ఏ బ్యూటీషియన్ అవసరం లేకుండా, ఏ బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా మన ఇంట్లోనే మన న్యాచురల్ ప్రోడక్ట్స్ తో మీకు న్యాచురల్ గా మీ మంచి గ్లోని మీ సొంతం చేసుకోవచ్చు. మనకి ఇన్స్టాగ్లో ఫేషియల్ కిట్ వచ్చేసరికి ఇందులో ఈజీ స్టెప్స్ ఉంటాయి. ఏంటి అంటే మనకు మామూలుగా మంచి గ్లామర్ కావాలని కానీ, మన ఫేస్ లో ఉండే బ్లాక్ హెల్స్ వెళ్ళాలని కానీ, డెడ్ స్కిన్ సెల్స్ వెళ్ళాలి కానీ, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. వాటన్నిటికి సంబంధించి మనము ఫేషియల్ అనేది చేయించుకుంటాం. ఆయిల్ మన ఫేస్ పై నుంచి పోవడానికి కానీ, ఇట్లా మనకు అన్ని ప్రాబ్లం కి ఫేషియల్ అనేది చేయించుకుంటాము. సో మనకు ఈ ఫేషియల్ కిట్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మన ఫేస్ పైన ఉన్న హైడ్రేషన్, మన ఫేస్ కి హైడ్రేషన్ ఇచ్చి ఫోర్స్, మన ఫేస్ పైన ఫోర్స్ ఉంటాయి. కానీ మనం బయట ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఆ ఫోర్స్, మన ఫేస్ పైన ఉండే ఫోర్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. బ్లాక్ అయిపోవడం వల్ల ఏంటి అంటే మన బాడీలో ఉండే పొల్యూషన్, స్కిన్ పైన ఉండే పొల్యూషన్ కానీ, డస్ట్ కానీ
మన ఫేస్ లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ కానీ లోపలే ఉండిపోవడం వల్ల మనం ఒక్కదానికి యూజ్ చేస్తే ఇంకో ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. సో మనం ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ పైన ఉండే ఈ ఫోర్స్ ని మినిమైజ్ చేసి మన లోపల ఉన్న ఆ పొల్యూషన్ ని, డస్ట్ ని, ఆ డెడ్ స్కిన్ సెల్స్ ని బయటికి తీసేస్తాయి. సో మనకి ఎప్పటికప్పుడు డెడ్ స్కిన్ సెల్స్ అనేవి బయటికి పోతూ ఉంటే మనకు ఏంటి అంటే ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. మనకు ఈ మృత కణాలు అవనేవి స్కిన్ లో ఉండిపోవడం వల్ల ఫేస్ కూడా చాలా డల్ గా అవడము, నీరసంగా అనిపించడము అట్లా ఉంటుంది. సో ఆ మృత కణాలు అని ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోవడం వల్ల మంచి గ్లో అనేది వస్తుంది మీకు. ఇందులో మనకు ఫస్ట్ ఏంటి అంటే ఒక 4 స్టెప్స్ ఉంటాయి ఈ ఫేషియల్ కిట్ లోను. ఇంకోటి ఏంటి అంటే ఇది స్కిన్ పిహెచ్ లెవెల్ ని కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేస్తాయి మన ఈ ప్రోడక్ట్స్. అండ్ స్కిన్ కి మంచి గ్లామర్ అండ్ గ్లోను ఇస్తూ ఉంటాయి ఈ మన బ్యూటీ ప్రోడక్ట్స్. ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఇన్స్టాగ్లో క్లెన్సర్, ఫేషియల్ క్లెన్సర్. దీని బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ ఇన్స్టాగ్లో క్లెన్సర్ బెనిఫిట్స్ మన స్కిన్ పైన ఉన్న డస్ట్ని కానీ పొల్యూషన్ని కానీ రిమూవ్ చేస్తుంది. అండ్ మనకి మంచి క్లియర్ స్కిన్ అనేది ఇస్తుంది. ఇంకా ఫస్ట్ ఇది మనం ఎలా యూజ్ చేయాలంటే కొంచెం గోరువెచ్చని నీటితో మన ఫేస్ని కొంచెం కడుక్కొని ఒక టవల్తో తుడుచుకొని ఈ ఫేషియల్ క్లీన్సర్ని ఫేస్కి అండ్ నెక్కి అప్లై చేసుకోవాలి. అండ్ ఒక 2 to 3 minutes అప్లై చేసుకొని దాన్ని జస్ట్ ఫింగర్ టిప్స్ ద్వారానే చక్కగా మసాజ్ చేసుకోవాలి. ఈ మన బ్యూటీ ప్రోడక్ట్స్ ఏవైనా యూజ్ చేసినప్పుడు యాక్చువల్లీ మనం సబ్బులు పెడితే ఎటు పడితే అటు ఫేస్ అనేది రుద్దుతాము. ఎప్పుడు కానీ ఫేస్ ని మనము ఎటు పడితే అటు రుద్దకూడదు. ఎందుకు అంటే మన బాడీ పైన స్కిన్ కి మన ఫేస్ పైన స్కిన్స్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది. బాడీ స్కిన్ కన్నా కూడా ఫేస్ పైన స్కిన్ అనేది ఒక 5-10 times కు చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. సో మనం దాన్ని ఎటు పడితే రుద్దడం వలన మన ఫేస్ పైన స్కిన్ అనేది లూజ్ అయిపోయి మనకు రింకిల్స్ అంటే ముడతలు రావడం జరుగుతుంది. సో ఎప్పుడైనా మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు జస్ట్ ఫింగర్ టిప్స్ ద్వారానే అది స్మూత్ గా రఫ్ గా కాకుండా ఇవి మనము ఫింగర్ టిప్స్ ద్వారా స్లోగా మసాజ్ చేసుకోవాలి. ఒక 2 to 3 minutes ఇది మసాజ్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తో గానీ లేదా టవల్ తో గానీ చక్కగా తుడుచుకోవాలి. ఫస్ట్ ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా ఫస్ట్ ఫేస్ మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాతే ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయాలి. దీని వల్ల మన బయట ఉన్న పొల్యూషన్, డస్ట్, ఇంకా మన స్కిన్ లో ఉండే ఆయిల్ అనేది మనకు క్లియర్ చేస్తుంది ఈ ఇన్స్టాగ్లో ఫేషియల్ క్లెన్సర్ అనేది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఇందులో మనకిచ్చిన ఐటమ్ లో సెకండ్ స్టెప్ ఫేషియల్ స్క్రబ్. స్క్రబ్ అనేది ఏంటి అంటే మన ఫేస్ పైన ఉన్న బ్లాక్ హెల్స్, చాలా మందికి ఉండే ప్రాబ్లం ఏంటంటే ముక్కు పైన, చిక్స్ పైన బ్లాక్ హెల్స్ అండ్ వైట్ హెల్స్ ఉంటాయి. వాటి వల్ల చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో ఈ సెకండ్ స్టెప్ లో ఈ ఫేషియల్ స్క్రబ్స్ ఏంటి అంటే మనకు బ్లాక్ హెల్స్ కానీ వైట్ హెల్స్ కానీ రిమూవ్ చేస్తాయి అన్నట్టు. స్కిన్ సెల్స్ ని అలాగే ఫోర్స్ ని మినిమైజ్ చేస్తాయి. సో వీటన్నింటి వలన ఏంటంటే మనకు మంచి క్లియర్ స్కిన్ అనేది ఏర్పడుతుంది. బ్లాక్ హెల్స్ కానీ వైట్ హెల్స్ కానీ ఉంటే ఏంటి అంటే ఫేస్ ఎంత అందంగా ఉన్నా కానీ అవి అనేవి ఫేస్ పైన క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి మనకు. సో దానివల్ల మనకు ఎంత మంచి లుక్ ఉన్నా కానీ లుక్ అనేది వెళ్ళిపోతుంది ఆ బ్లాక్ హెల్స్ కానీ వైట్ హెల్స్ వల్ల కానీ. సో ఈ ఫేషియల్ స్క్రబ్ అనేది ఏంటి అంటే ఈ బ్లాక్ హెల్స్ ని, వైట్ హెల్స్ ని కంప్లీట్ గా రిమూవ్ చేస్తుంది. సో రిమూవ్ చేయడం వల్ల మన ఫేస్ మంచిగా క్లియర్ గా అండ్ నీట్ గా కనబడుతుంది. అందుకు బ్లాక్ హెల్స్ అండ్ వైట్ హెల్స్ రిమూవ్ చేయాలనుకునే వాళ్ళకు మన దగ్గర ఫేషియల్ స్క్రబ్ కూడా ఉంది. ఎవరైనా బ్లాక్ హెల్స్ వైట్ హెల్స్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది.
బ్లాక్ హెల్స్ అండ్ వైట్ హెల్స్ వాళ్ళకు ఈ స్టెప్ చాలా మంచిగా చక్కటి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ స్టెప్ వల్ల. అండ్ మంచి క్లెన్సింగ్ అయిపోతుంది మనకి ఈ ఈ స్టెప్ వల్ల. ఈ ఫేషియల్ స్క్రబ్ వల్ల ఫేస్ పైన అప్లై చేసుకొని, ఇది కూడా ఈ ఫేషియల్ స్క్రబ్ కూడా మన ఫేస్ పైన నెక్ పైన అప్లై చేసుకోవాలి. ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకు నెక్ పైన కూడా యూజ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఫేస్ అనేది ఒకటే వైట్ గా ఉంటే నెక్ కూడా కనబడుతుంది కాబట్టి ఫేస్ ఒకలాగా నెక్ ఒకలాగా ఉంటుంది. సో ఫేస్ కి నెక్ కి కూడా మనము రెండిటికి కూడా ఇవి యూజ్ చేసుకోవాలి. సో రెండు కూడా అప్పుడు మనకు ఈవెన్ కలర్ లో కనబడుతున్నాయి. ఇది ఫేషియల్ స్క్రబ్ కూడా మన ఫింగర్స్ పైన తీసుకొని దీన్ని కూడా ఫింగర్ టిప్స్ ద్వారానే అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ఈ ప్రోడక్ట్స్ ఎవి కూడా కళ్ళలోకి వెళ్ళకుండా నెమ్మదిగా అప్లై చేసుకోవాలి. ఎందుకు అంటే కళ్ళలోకి వెళ్ళకూడదు ఇవి ప్రోడక్ట్స్ ఇవి కూడా. సో కొంచెం ఫింగర్ టిప్స్ ద్వారా నెమ్మదిగా అప్లై, ఇవి కూడా ఒక 5 to 10 minutes మన ఫింగర్ టిప్స్ ద్వారా కొంచెం మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. ఇది స్లోగా అప్లై చేసుకుంటూ దీని కూడా ఒక 5 minutes అట్లా అప్లై చేసుకొని ఒక తడి టవల్తో కానీ లేదంటే మన ఒక గోరువెచ్చని నీళ్ళతో లేదా కూల్ వాటర్తో కూడా ఇవి క్లీన్ చేసుకోవచ్చు. కానీ హాట్ వాటర్తో క్లీన్ చేయొద్దు. ఎప్పుడు కానీ ఈ ప్రోడక్ట్స్ అనేవి మనం వాడేటప్పుడు హాట్ వాటర్ యూజ్ చేయకూడదు. కూల్ వాటర్ మాత్రమే, కోల్డ్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి. ఇది కూడా అప్లై చేసుకొని ఒక 5 minutes మసాజ్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కానీ తడి టవల్తో కానీ లేదంటే కోల్డ్ వాటర్తో కానీ క్లీన్ చేసుకోవాలన్నట్టు. ఈ వైటల్స్ అనేవి బ్లాకెల్స్ అనేవి కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయి అన్నట్టు. ఇంకోటి ఏంటంటే థర్డ్ స్టెప్ ఏంటి అంటే దీంట్లో థర్డ్ స్టెప్ లో ఏంటి ఉందంటే ఇన్స్టాగ్లో ఫేషియల్ మసాజ్ క్రీమ్. మనకు బయటికి వెళ్తే స్టెప్ బై స్టెప్ లాగా చేస్తారు కదా, ఇందులో మనకు థర్డ్ స్టెప్ ఇన్స్టాగ్లో ఫేషియల్ మసాజ్ క్రీమ్. ఇదేంటంటే మన ఫేస్ ని బ్రైట్ గా చేస్తుంది. ఇంకా స్కిన్ ఎలాంటి స్కిన్ కైనా కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. స్కిన్ కలర్ ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ స్కిన్ మంచిగా హైడ్రేట్ చేసి న్యాచురల్ గ్లోని అందిస్తుంది అన్నమాట. దీన్ని యూజ్ చేయడం వల్ల దీంట్లో మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అందులో. అండ్ దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కూడా ఏంటి అంటే బెర్రీస్ యొక్క గుడ్నెస్ ఉంటుంది ఇందులో. ఈ బెర్రీస్ యొక్క గుడ్నెస్ ఏంటి అంటే ఈ స్టెప్ ఎలా యూజ్ చేయాలి అంటే దీన్ని ఈ ఫేషియల్ మసాజ్ క్రీమ్ కొంచెం చేతిలో తీసుకొని దాన్ని ఫింగర్ ద్వారానే అక్కడక్కడ డాట్లా పెట్టుకోవాలి. మనం మామూలుగా ఇప్పుడు ఫేస్ క్రీమ్ లో అక్కడక్కడ ఫేస్ పైన డాట్లా పెట్టుకుంటాం కదా, ఇది కూడా అలాగే క్రీమ్ కాబట్టి అక్కడక్కడ డాట్ లాగా పెట్టుకొని దీన్ని కూడా కొంచెం ఇలా అప్లై చేసుకొని ఫింగర్ టిప్స్ ద్వారానే అప్లై చేసుకొని ఫేస్ పైన మసాజ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక 5 to 10 minutes అప్లై చేసుకోవాలి. దీనిలో ఉండే బెర్రీస్ యొక్క గుడ్నెస్ ఉంటుంది కాబట్టి ఇది ఏంటి అంటే మంచి గ్లోని ఇస్తుంది. కాబట్టి ఒక 5 to 10 minutes ఫింగర్ టిప్స్ ద్వారా మసాజ్ చేసుకొని ఇది మొత్తం ఫేస్ లోకి అబ్జర్వ్ అయిపోయేంత వరకు మసాజ్ చేసుకోవాలి. 5 to 10 minutes కొంచెం ఫేస్ లోకి ఇది మొత్తం అబ్జర్వ్ అయిపోవాలి. అబ్జర్వ్ అయిపోయేంత వరకు మసాజ్ చేసుకొని అబ్జర్వ్ అయిపోవడం వల్ల ఏంటంటే క్రీమ్ లోపలికి వెళ్ళిపోతుంది, మనకు స్కిన్ లోపలికి అబ్జర్వ్ అవుతుంది. అబ్జర్వ్ అయిన తర్వాత తడి టవల్తో కానీ కాటన్ క్లాత్ తో కానీ తుడుచుకోవాలి. ఇది అబ్జర్వ్ అయ్యేంత వరకు మన ఫేస్ పైన మసాజ్ చేయాలి. అవి మసాజ్ చేసినట్టు తడిగా ఉన్నప్పుడే క్లీన్ చేసుకోకూడదు. కొంచెం కంప్లీట్ గా ఫేస్ లోకి ఇది అబ్జర్వ్ అయిపోవాలి ఈ క్రీమ్ అనేది. తర్వాత దీన్ని తడి టవల్తో కానీ మామూలుగా గోరువెచ్చని నీళ్ళు లేదంటే కోల్డ్ వాటర్ తో దీన్ని కూడా అలాగే కొంచెం నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? ఈ స్టెప్ వల్ల ఏంటి అంటే ఫేస్ న్యాచురల్ గ్లో వస్తుంది అండ్ బ్రైట్ గా కనబడుతుంది. మనకు ఈ ఇన్స్టాగ్లో ఫేషియల్ మసాజ్ క్రీమ్ వల్ల మంచి గ్లోగా వస్తుంది ఫేస్ అండ్ న్యాచురల్ గా చాలా బ్రైట్ గా కనబడుతుంది అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే ఫోర్త్ స్టెప్ లో ఏంటి అంటే ఫేషియల్ మాస్క్. ఈ ఫేషియల్ మాస్క్ ఏంటి అంటే
ఇది మన ఫేస్ ని రిజర్వేట్ ని చేస్తుంది. ఇది ఇంకా ఏంటి అంటే అన్ని రకాల స్కిన్ కి యూజ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు నేను చెప్పాను కదా, మనకి ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్ అట్లా కొన్ని వాళ్ళకు కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే సజెస్ట్ చేయాలి అని. ఇది మాత్రము అన్ని స్కిన్ టైప్స్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫేషియల్ మాస్క్ అనేది. ఇది ఏంటి అంటే మంచి గ్లోని ఇస్తుంది అండ్ బ్రైట్ గా చేస్తుంది. ఫేస్ ని ఇంకా యూత్ఫుల్ గా కనబడేలా చేస్తుంది. మంచి లుక్ ఇవ్వడం కోసము ఈ ఫేషియల్ మాస్క్ యూజ్ చేయొచ్చు. దీన్ని కూడా అప్లై చేసే విధానం ఏంటంటే ఫేషియల్ మాస్క్ ని చక్కగా ఈవెన్ గా అప్లై చేసుకోవాలి ఫేస్ పైన. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువగా కాకుండా ఫేస్ అంతా నెక్ అంతా ఈవెన్ గా అప్లై చేసుకొని ఇది ఎక్కడైతే అప్లై చేసుకున్నామో అక్కడ కొంచెం ఫింగర్ టిప్స్ ద్వారా మసాజ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది లిప్స్టిక్ కానీ ఐస్ కి కానీ అంటుకోకుండా మసాజ్ చేసుకోవాలి. ఇది ఏంటి అంటే కళ్ళకి కానీ నోట్లోకి కానీ వెళ్ళనివ్వకూడదు ఇది క్రీమ్స్. సో నెమ్మదిగా ఫింగర్ టిప్స్ ద్వారా మసాజ్ చేసుకొని ఇంకా ఏంటి అంటే ఇది ఒక 15 minutes వరకు అప్లై చేసుకోవాలి. ఇంతవరకు యూజ్ చేసినవి ఒక 5 minutes 10 minutes చెప్పాను. ఇది మాత్రం ఫేషియల్ మాస్క్ ఒక 15 minutes వరకు కొంచెం డ్రై అయ్యేంత వరకు మన ఫేస్ పైన మాస్క్ లా తయారయ్యేంత వరకు ఇది అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకొని డ్రై అయిపోయిన తర్వాత కోల్డ్ వాటర్ తో కానీ లేదంటే నార్మల్ గా తడి టవల్తో కానీ గోరువెచ్చని నీళ్ళతో కానీ క్లీన్ చేసుకోవాలి. ఇది ఏంటి అంటే మినిమం ఒక 20 minutes వరకైనా దీని టైం పడుతుంది. ఎందుకు అంటే ఒక్కొక్క దానికి 5-10 minutes అని చెప్పాను. సో మనం బయటికి బ్యూటీషియన్ దగ్గరికి వెళ్తే మన ఫేషియల్ చేయడానికి 1/2 hour to 40 minutes టైం కూడా పడుతుంది, లేదంటే ఒక 1 hour కూడా పడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టెప్ కి 10 to 15 minutes వరకు టైం తీసుకుంటారు. సో మన ఇంట్లోనే మనము ఒక 20-25 minutes లో ఏ బ్యూటీషియన్ అవసరం లేకుండా మనం న్యాచురల్ గా మంచి బ్రైట్ స్కిన్ ని అండ్ మంచి గ్లో ఉన్న స్కిన్ ని మన ఇంట్లోనే ఈ 4 steps ద్వారా మీ సొంతం చేసుకోవచ్చు. ఇది ఫేషియల్ కిట్ అనేది 15 days కి ఒకసారి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ అకేషన్స్ కి వెళ్ళినప్పుడే, ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడే, పార్టీస్ కి వెళ్ళినప్పుడే కాకుండా మీకు మంచి గ్లో కావాలి అండ్ మంచి బ్రైట్ స్కిన్ కావాలి అనుకుంటే మీ ఇంట్లోనే 15 days కి ఒకసారి ఈ ఫేషియల్ కిట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ ఐటమ్స్ ఈ బాక్స్ లో 5 items ఉంటాయి, 5 packets ఉంటాయి. సో మీరు బాక్స్ లో ఇంట్రక్షన్ షీట్ కూడా ఉంటుంది. తెలియని వాళ్ళకు ఇంకెవరైనా ఈ స్టెప్స్ రాసుకోకపోతే ఈ ఫేషియల్ కిట్ అనేది ఎట్లా యూజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్పాను. ఒకవేళ మీరు రాసుకోలేక మీకు తెలియదు అనుకుంటే బాక్స్ లో కూడా ఇంట్రక్షన్ షీట్ అనేది ఉంటుంది. 4 steps ఎట్లా యూజ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఎట్లా వాడాలి అనేది మనకు బాక్స్ లో కూడా ఉంటుంది. దాన్ని చూసుకొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏ బ్యూటీషియన్ దగ్గరికి వెళ్ళకుండా మీ ఇంట్లోనే ఈ ట్రీట్మెంట్ అనేది చేసుకోండి. ఏ బ్యూటీషియన్ అవసరం లేదు, మనకు ఏ బ్యూటీ పార్లర్ అవసరం లేదు. ఎందుకంటే అక్కడ బయట వేస్ట్ చేసే మనీ సేవ్ చేసుకొని మన చేతుల మీదుగా మనమే బ్యూటీషియన్ గా మారి మంచి అందాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే మన దగ్గర ఉన్న స్కిన్ ట్రీట్మెంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ లో ఇంకోటి స్కిన్ ఫార్ములా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. దీని బెనిఫిట్స్ ఏంటి అంటే దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ మనకి ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఒక 90 members పీపుల్స్ కి ఇదే ప్రాబ్లం, పిగ్మెంటేషన్. చాలా మందికి ఉన్న ప్రాబ్లం. అసలు ఇక్కడ ఫేస్ పైన మనకి నోస్ పైన బ్లాక్ మచ్చలతో హెవీ పిగ్మెంటేషన్ అనేది కనబడుతుంది. ఈ పిగ్మెంటేషన్ అనేది నెగ్లెక్ట్ చేయడం వల్ల తర్వాత ఏం ప్రాబ్లం మనకు క్రియేట్ అవుతుందంటే ఈ పిగ్మెంటేషన్ అనేది ముదిరింది అంటే తర్వాత స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో పిగ్మెంటేషన్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే మీరు కొంచెం దానిపైన కేర్ తీసుకోండి. ఎన్ని యూజ్ చేసినా ఇది తగ్గట్లేదు, వేస్ట్, ఇంకెందుకు ఉండనిలే, ఇదేమవుతుంది అన్నట్టు ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకు అంటే అది ముదిరిందంటే స్కిన్ డ్యామేజ్ చేసి స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మన దగ్గర ఉన్న ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లానికి మంచి సొల్యూషన్.
ఇంకా ఎవరికైనా అలాంటి ప్రాబ్లం ఉంటే కూడా ఇది యూజ్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. పిగ్మెంటేషన్ అనేది కంప్లీట్ సొల్యూషన్ ఇస్తుంది మీకు ఈ ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది. ఇది ఇంకా ఏంటంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు అంటే, ఇంకా పిగ్మెంటేషనే కాదు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ కూడా దీని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వల్ల. ఇది 18 years ఎబో వాళ్ళకి మాత్రమే సజెస్ట్ చేయాలి, 18 years ఎబో వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. ఇది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు అంటే, పిగ్మెంటేషన్ ప్రాబ్లం కానీ, పింపుల్స్ ఉన్న వాళ్ళు కానీ, ఎక్కువగా బయట తిరగకుండా ట్యాన్ వస్తుంది కదా, ట్యాన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, ఏజ్ స్పాట్స్ తో అండ్ డార్క్ స్పాట్స్ తో అండ్ రింకిల్స్, మనకు బయటికి ఫేస్ పైన రింకిల్స్, ముడతలు ఉంటాయి కదా, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ కు, ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. ఇది అన్ని స్కిన్ టైప్స్ కి యూజ్ అవుతుంది, అన్ని ప్రాబ్లమ్స్ కి కూడా మల్టీపర్పస్ గా యూజ్ అవుతుంది. ఇది మెయిన్ గా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయాలి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ పిగ్మెంటేషన్ కి ఇది. ఇంకా ఏజ్ స్పాట్స్ కూడా రిమూవ్ చేస్తుంది, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అన్ని ప్రాబ్లమ్స్ కి కూడా. ఇది ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకి ఇంకా ఏంటి అంటే, ఈ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుందంటే, ఇంకోటి మనకు బయట ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మన బాడీలో స్కిన్ లో ఉండే ఫోర్స్ అనేది బ్లాక్ అయిపోవడం వల్ల బాడీలో ఉండే డస్ట్, మన స్కిన్ లో ఉండే డస్ట్, పొల్యూషన్, మనము ఇంతకు ముందు వాడిన బయట కెమికల్ ప్రోడక్ట్స్ కి సంబంధించిన కెమికల్ అనేది కూడా స్కిన్ లో ఉండిపోవడం వల్ల మనకు అది బయటకు వచ్చే అవకాశం అనేది లేదు. ఎందుకు అంటే, మన ఫోర్స్ అనేది క్లోజ్ అయిపోవడం వల్ల, ఆ స్కిన్ లో అలాగే ఉండిపోవడం వల్ల మనకు ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే, హార్మోన్ బ్యాలెన్స్డ్ వల్ల కూడా ఈ పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. సో మన దగ్గర ఉన్న ఈ ప్రోడక్ట్స్ ఈ ఫోర్స్ అనేవి మినిమైజ్ చేస్తాయి కాబట్టి, మన బాడీలో ఉన్న పొల్యూషన్, డస్ట్, ఇంతకు ముందు వాడిన కెమికల్ ప్రోడక్ట్ సంబంధించిన ఈ కెమికల్ అయినా మన స్కిన్ లో ఉండిపోయినా కూడా ఈ ఫోర్స్ అనేవి మినిమైజ్ అవ్వడం వల్ల మనకు స్వెట్ రూపంలో కానీ బయటికి వచ్చేస్తుంది. బయటికి రావడం వల్ల మన స్కిన్ లో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు, మనకు ఫర్దర్ గా కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి మన ఈ బ్యూటీ ప్రోడక్ట్స్. ఓకేనా. ఇది ఇంకా ఏంటి అంటే, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తుంది అని చెప్పాను. ఇంకోటి ఎండకి ఎక్కువగా తిరగడం వల్ల కూడా కొంతమందికి స్వెట్ అనేది ఎక్కువగా రావడం వల్ల, ఆ స్వెట్ అనేది ఉండిపోవడం వల్ల కూడా మనకు స్కిన్ పైన పింపుల్స్ రావడము, పిగ్మెంటేషన్ రావడము, రింకిల్స్ రావడము, ట్యాన్ రావడము, అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏర్పడతాయి. ఇది ముందుగా మెయిన్ గా మొటిమలు, పింపుల్స్ ఎక్కువగా ఉండి చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు. పింపుల్స్ కి మనకి ఏంటంటే, స్కిన్ డాక్టర్ ని కూడా కన్సల్ట్ అవుతారు. కొంతమందికి చాలా హెవీ పింపుల్స్ ఉంటాయి, ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా అస్సలు అవి తగ్గవు. మెయిన్ గా పింపుల్స్ ఎక్కువగా ఆయిల్ స్కిన్ వాళ్ళకి వస్తాయి. ఎందుకు ఆయిల్ స్కిన్ వాళ్ళకి అంటే, వాళ్ళ ఫేస్ అనేది ఎంత యూజ్ చేసినా కూడా ఆయిల్ గానే ఉంటుంది, వాళ్ళ ఫేస్ పైన ఎప్పుడు ఆయిల్ అనేది ఉంటూనే ఉంటుంది, ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. దాని వల్ల ఆయిల్ ఉండడం వల్ల ఏమైపోతుందంటే, పింపుల్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు కూడా మనకి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయొచ్చు. హెవీ పింపుల్స్ ఉన్న వాళ్ళకి, ఇంకా పింపుల్స్ తరపున వచ్చిన మచ్చలు ఉంటాయి, ఆ మచ్చలు అనేవి ఎక్కువ రోజులు ఫేస్ పైన అలాగే ఉండిపోతాయి. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ మన బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయొచ్చు. ఇంకా కొంతమందికి ఫేస్ పైన హార్మోన్ ప్రాబ్లం కానీ, లేదా విటమిన్ ప్రాబ్లం కానీ వల్ల కానీ కొంతమందికి అక్కడక్కడ తెల్ల మచ్చలు రావడము, లేదంటే తెల్లగా అక్కడక్కడ తెల్లగా అవడము, అక్కడక్కడ నల్లగా అవడము, అట్లాంటి మచ్చలు కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది యూజ్ అవుతుంది. ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, మన స్కిన్ ని ఈవెన్ టోన్ చేస్తుంది, అంటే స్కిన్ అంతా ఒకటే కలర్ వచ్చేటట్టు చేస్తుంది అన్నమాట ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. ఇంకోటి ఏంటి అంటే, మనకు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వలన చాలా మందికి ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పినా కదా, దానివల్ల ఏంటి అంటే, ఫేస్ కి న్యూట్రిషన్స్ సరిగ్గా అందవు. మనకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల మన ఫేస్ కి కావాల్సిన న్యూట్రిషన్స్ సరిగ్గా అందకపోవడం వలన కూడా ఈ ఎక్కువగా మొటిమలు రావడము, మచ్చలు అలాగే మన ఫేస్ పైన ఉండిపోవడం అనేది జరుగుతుంది. కొంతమందికి అయితే ఎక్కువ బయట ప్రోడక్ట్స్ వాడడం వల్ల తక్కువ ఏజ్ లోనే
స్కిన్ పైన రింకిల్స్ రావడం వల్ల ఏజ్ ఎక్కువగా కనబడుతుంది. ఏజ్ తక్కువైనప్పటికీ ఫేస్ పైన ముడతలు ఉంటే తక్కువ టైంలోనే ముసలి వాళ్ళలాగా కనబడుతుంది వాళ్ళ ఫేస్ అనేది, ఆ రింకిల్స్ అనేవి ఏర్పడడం వల్ల. సో అలాంటి వాళ్ళకు కూడా ఇది బెస్ట్ సొల్యూషన్, ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది. ఇది ఏంటి అంటే స్కిన్ ట్రీట్మెంట్ బేస్డ్ ప్రోడక్ట్. ట్రీట్మెంట్ అంటే స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకు ట్రీట్మెంట్ చేసి సొల్యూషన్ అనేది ఇస్తుంది, పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది మనకు దీనివల్ల. ఇది అన్ని రకాల స్కిన్ కి, అన్ని ప్రాబ్లమ్స్ కి కూడా మల్టీపర్పస్ గా యూజ్ అయ్యే ప్రోడక్ట్. ఇంకోటి ఏంటి, హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. నేను అన్ని యూజ్ చేసినా నాకు ఈ పిగ్మెంటేషన్ ఎక్కడ కూడా తగ్గట్లేదని చాలా మంది సఫర్ అవుతుంటారు. ఆ పిగ్మెంటేషన్ ఏంటి అంటే స్టార్టింగ్ లో లేత కలర్ లో ఉండి దానిని మనం అలాగే నెగ్లెక్ట్ చేయడం వలన ముదురుగా మారి 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 బాగా నల్లగా అయిపోతుంది ఆ పిగ్మెంటేషన్ అనేది. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి కానీ, ఆ పిగ్మెంటేషన్ ముదిరిన వాళ్ళకు కూడా ఇది సజెస్ట్ చేయొచ్చు. ఇది ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైనా కూడా సజెస్ట్ చేయొచ్చు. ఇంకా ఇంకోటి ఏంటి అంటే దీని బెనిఫిట్స్ ఏంటి అంటే మన ఫేస్ ఎక్కువగా అన్ని వాడి వాడి డల్ అయిపోతుంది, నిర్జీవంగా అయిపోతుంది కదా, అట్లాంటి వాళ్ళకు కూడా దీన్ని సజెస్ట్ చేయొచ్చు. ఇంకా ఫేస్ ఎన్ని వాడినా కూడా నాకు కలర్ రావట్లేదు, కలర్ అనేది ఇలాగే ఉంటుంది అంటే బ్రైట్ గా కనబడట్లేదు నా ఫేస్ అనేది అని కూడా చాలా మంది సఫర్ అవుతుంటారు కదా. అలాంటి వాళ్ళకు కూడా ఇది మంచి కలర్ ఇస్తుంది. కలర్ అంటే బ్రైట్ గా వేసే స్కిన్ మంచి గ్లోగా చేసి మంచి కలర్ ని కూడా ఇస్తుంది ఇది. ఇంకా ఏంటి అంటే స్కిన్ మొత్తంగా ఒకే కలర్ ఉండేలా చేసి, ఇంకా ఇందులో బ్లెమిష్ అండ్ ఏజ్ స్పాట్స్ అంటే మొటిమలకు సంబంధించిన మచ్చలు అవి ఉంటాయి కదా, వాటికి సంబంధించిన వాటికి కూడా ఇవి ఏం చేస్తుంది, యూజ్ చేయడం వల్ల వాటిని ఇది రెడ్యూస్ చేసి దీనిలో ఉండేది ఏంటి అంటే రేడియన్స్ ఇండ్యూసింగ్ మల్టీ యాక్షన్ ఫార్ములా ఉంటుంది దీంట్లో. దీనివల్ల ఏంటి అంటే ఏజ్ స్పాట్స్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ, ఇంకా రింకిల్స్ కానీ, ఫేస్ లో నిర్జీవంగా ఉండడం కానీ అట్లాంటి వాళ్ళకు ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది. ఈ రేడియన్స్ ఉంటుంది కాబట్టి మంచి గ్లో ఇస్తుంది. ఈ రెడ్యూస్ వల్ల ఫేస్ పైన ఈ మంచి గ్లో వచ్చి ఇంకా ఫేస్ లోపల ఉండే మచ్చలను కూడా స్లోగా నావి ఆ నల్ల మచ్చలు అనేవి తెల్లగా మారుస్తుంది. అంటే స్కిన్ ఈవెన్ కలర్ లో వచ్చేటట్టు చేస్తుంది, మంచి క్లారిఫై చేస్తుంది స్కిన్ ని. క్లారిఫై ఇచ్చి దీంట్లో దీంట్లో ఉండే ఫ్రీ రాడికల్స్ తో, మన ఫేస్ లో ఫ్రీ రాడికల్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రీ రాడికల్స్ తో కూడా ఈ ట్రీట్మెంట్ అనేది ఫైట్ చేసి స్కిన్ లో ఉండే డెడ్ స్కిన్ సెల్స్, చాలా మందికి ఉండే ప్రాబ్లం అదే, బాడీలో మృత కణాలు అనేవి అలాగే ఉండిపోవడం వల్ల మనకు ఫేస్ అనేది చాలా డల్ గా అయిపోయి నిర్జీవంగా అయిపోతుంది. ఆ నిర్జీవంగా అయిపోయినప్పుడు ఏంటంటే స్కిన్ చాలా డల్ అయిపోతుంది. ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా, ఎన్ని ట్రీట్మెంట్ తీసుకున్నా అది అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ స్కిన్ సెల్స్ అనేవి అలాగే ఉండిపోతాయి కాబట్టి ఆ స్కిన్ సెల్స్ ని కూడా మొత్తం రిమూవ్ చేసి మన స్కిన్ ని చాలా బ్రైట్ గా చేస్తుంది ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. ఈ పిగ్మెంటేషన్ వాళ్ళకి మాత్రము మంచి రిజల్ట్, ఇది చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకు అంటే ఇది స్కిన్ ఈవెంట్ టోన్ చేసి స్కిన్ లోపల ఉండే స్కిన్ లోపల మొత్తం రిడ్యూస్ చేసి మంచి క్లారిఫై ఫేస్ ని ఇస్తుంది. కాబట్టి ఎవరికైనా ఉంటే మనకు ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయండి. మంచి ట్రీట్మెంట్ బేస్డ్ ప్రోడక్ట్, మంచి సొల్యూషన్ కూడా ఉంటుంది. ఎవరు కూడా రేట్ కోసం ఆలోచించొద్దు. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు కానీ హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఎన్నో రకాల క్రీమ్స్ ఇస్తారు, ఎన్నో రకాల ఫేషియల్స్ ఇస్తారు, చాలా యూజ్ చేస్తారు వాళ్ళు. బయట మీరు డెర్మటాలజిస్ట్ దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే ఇది మనకు ఒక్కసారి పిగ్మెంటేషన్ అని వచ్చిందంటే అంత తొందరగా దానికి సొల్యూషన్ అనేది ఉండదు. ఎందుకు అంటే అది స్కిన్ లోపల వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఎన్ని క్రీమ్స్ వాడినా కూడా మనకి దీనికి అస్సలు సొల్యూషన్ అనేది దొరకదు. కాబట్టి ఏ హాస్పిటల్ చుట్టూ తిరగకుండా, ఏ డెర్మటాలజిస్ట్ సజెషన్ అవసరం లేకుండా, ఏది అవసరం లేకుండా, మీకు స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా
మీ స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకొని ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయండి. మంచి రిజల్ట్ ఉంటుంది. మొటిమలు ఉన్న వాళ్ళకి కానీ, ఆయిలీ స్కిన్ వాళ్ళకి కానీ, ముడతలు, ఫేస్ పైన రింకిల్స్ ఉన్న వాళ్ళకు, ఈ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకు, మొటిమలకు సంబంధించిన మచ్చలు ఉన్న వాళ్ళకు, ఫేస్ పైన ట్యాన్ ఉన్న వాళ్ళకు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకైనా కానీ ఇది ఒక్కటే మల్టీపర్పస్ ప్రోడక్ట్. యూజ్ చేయండి, మంచి రిజల్ట్ తీసుకోండి. ఫస్ట్ యూజ్ చేసే ముందు రేటు కోసం ఆలోచించకండి. ఎందుకంటే ఇది రేటు ఎక్కువగా ఉన్న ఇది ఒక్కటే బాటిల్ మనకు ఒక 3 months వరకు వస్తుంది. సో మీరు ఇది ఎక్కువగా యూజ్ చేయొద్దు. మన ప్రోడక్ట్స్ ఏవైనా కూడా కొంచెం కొంచెంగానే యూజ్ చేయాలి కాబట్టి ఎక్కువ రోజులు వస్తాయి. బయట వాటికి కంపేర్ చేసుకుంటే మీకు ఇవే ఎక్కువ క్వాంటిటీ వస్తాయి, మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. సో పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా దయచేసి ఇప్పటికైనా కొంచెం తెలుసుకొని ఫర్దర్ గా మీ స్కిన్ ఇంకా డ్యామేజ్ అవ్వకుండా చూసుకొని ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేయండి. మంచి రిజల్ట్ తీసుకోండి, మీ స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోండి. ఫర్దర్ గా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా స్కిన్ అనేది ప్రొటెక్ట్ చేసుకోండి. ఇంకోటి ఏంటి అంటే అష్యూర్ న్యాచురల్ చాకోల్ ఫీల్ ఆఫ్ ఫేస్ మాస్క్. ఫేస్ మాస్క్ గురించి ఇంతకుముందు చెప్పాను కదా, ఇది మనకు సపరేట్ గా ఉంటుంది. మన అష్యూర్ న్యాచురల్ చాకోల్ ఫీల్ ఆఫ్ ఫేస్ మాస్క్. మన ఇంకోటి ఏంటంటే ఇది నేను ఎంతసేపు చెప్తున్నా లేడీస్ మాత్రమే యూజ్ చేయాలేమో అని అనుకోకండి లీడర్స్. మన యూనిసెక్స్ ప్రోడక్ట్స్, లేడీస్ జెంట్స్ ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు. ఇవి యూనిసెక్స్ ప్రోడక్ట్ కాబట్టి ఇవి కంపల్సరీ లేడీస్ కే అని పర్టికులర్ గా ఏమీ లేదు. ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా, లేడీస్ జెంట్స్ ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు మన ప్రోడక్ట్స్. ఇది ఇంకోటి ఏంటి అంటే ఫేస్ మాస్క్ 16 years బిలో వాళ్ళకి మనము ఇది సజెస్ట్ చేయకూడదు. 16 years ఎబో వాళ్ళు మాత్రమే ఈ ఫేస్ మాస్క్ అనేది యూజ్ చేయాలి. దీని బెనిఫిట్స్ ఏంటంటే బయట నుండి వచ్చిన మన ఫేస్ పైన ఉన్న దుమ్ము, ధూళి, పొల్యూషన్, డస్ట్ అండ్ డల్నెస్ ని వీటన్నింటికి మంచి సొల్యూషన్ అనేది ఉంటుంది. మన ఫేస్ పైన టాక్సిన్స్ ని కూడా ఇది రిమూవ్ చేస్తుంది. ఫేస్ మాస్క్ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంతకు ముందు చెప్పిన ఫేస్ మాస్క్ లాగే ఇది కూడా అలాంటి బెనిఫిట్స్ మాత్రమే ఉంటాయి. అది ఫేషియల్ కిట్ లో ఉన్న ఫేస్ మాస్క్. ఇది సపరేట్ గా దొరుకుతుంది మనకు, సపరేట్ ఉంటుంది. ఇది ఎవరైనా ఫేషియల్ కిట్ యూజ్ చేయలేను అని అనుకుంటే సపరేట్ దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఫేస్ మాస్క్ ను. ఇది స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా అండ్ బ్లాక్ హెయిర్స్, వైట్ హెయిర్స్ కి కూడా మనకి యూజ్ అవుతుంది. కొంతమందికి బేబీ హెయిర్స్ ఉంటాయి కదా స్కిన్ పైన, అంటే బేబీ హెయిర్స్ అంటే అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లమ్ తో చాలా మంది సఫర్ అవుతారు. మనకు ఏంటి అంటే ఇక్కడ చిక్ పైన కానీ, మనకు ఇంకా ఏంటి అంటే మనకు ఏంటి మౌత్ పైన కానీ చిన్న చిన్నగా హెయిర్స్ అనేవి ఉంటాయి. చాలా మందికి ఉంటుంది ప్రాబ్లం, అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లము. బేబీ హెయిర్స్ అనేవి మనకు ఎందుకు ఇవి మన ఫేస్ పైన ఇట్లా ఏర్పడతాయి అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లం వల్ల మనకు అన్వాంటెడ్ హెయిర్ అనేది కూడా స్కిన్ పైన వస్తూ ఉంటుంది. లేడీస్ చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఇది. అన్వాంటెడ్ హెయిర్ వల్ల ఎక్కడికి వెళ్ళినా సొల్యూషన్ దొరకక చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. దీనికి సొల్యూషన్ అంటూ ఉండదు అన్వాంటెడ్ హెయిర్ కి. ఎందుకంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్డ్ అవుతూ ఉన్నప్పుడల్లా మనకు అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువ మనకు స్కిన్ పైన గ్రో అవుతూనే ఉంటుంది. సో అలాంటి అన్వాంటెడ్ హెయిర్, బేబీ హెయిర్స్ తో ఎవరైనా బాధపడుతుంటే ఫేస్ పైన మనకి ఈ ఫేస్ మాస్క్ అనేది ఆ చిన్న చిన్న అన్వాంటెడ్ హెయిర్ ని కూడా రిమూవ్ చేస్తుంది. ఎవరైనా అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ బేబీ హెయిర్స్ ని రిమూవ్ చేస్తుంది అండ్ బాడీని డిహైడ్రేట్ చేస్తుంది. ఈ ఫేస్ మాస్క్ అనేది బాడీలో ఉండే ఫోర్స్ ని కూడా మినిమైజ్ చేస్తుంది. అండ్ మనకి చాలా మంది ఏంటి అంటే ఎక్కువగా ఫేస్ రుద్దడం వల్ల ఫేస్ స్కిన్ లూజ్ అయిపోతుంది అండ్ రింకిల్స్ వస్తాయి అని చెప్పాను కదా. ఈ ఫేస్ మాస్క్ వల్ల మన స్కిన్ అనేది టైట్ గా అయ్యి బ్రైట్ గా కనబడుతుంది. లూజ్ అవడం వల్ల రింకిల్స్ వస్తాయి. ఇది స్కిన్ ని మనకు టైట్ గా చేస్తుంది, రింకిల్స్ రాకుండా కూడా చేస్తుంది. అండ్ ఆయిల్ నుంచి ఎక్కువగా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా. ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఎప్పటికప్పుడు ఎన్ని ప్రోడక్ట్ వల్ల మన స్కిన్ పైన ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. అలా ఆయిల్ ని రిలీజ్ చేయకుండా ఇది ఫేస్ మాస్క్ అనేది యూజ్ అవుతుంది. మనకు ఆయిల్ ఫేస్ వాళ్ళకు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటి అంటే ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా కూడా స్కిన్ అనేది డ్రైగా అంటే పొడిగానే ఉంటుంది. అసలు లుక్ కనబడదు.
ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా ఎప్పుడు డ్రైగానే ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ ఫేస్ మాస్క్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు డ్రై స్కిన్ వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అంటే, వాళ్ళకు డ్రై స్కిన్ వాళ్ళ ఫేస్ ఇది మాయిశ్చరైజ్ చేస్తుంది. సో మాయిశ్చరైజ్ చేయడం వల్ల ఫేస్ అనేది ఎక్కువగా డ్రై అవ్వకుండా మనకు ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బాంబో చాకోల్ పౌడర్ అండ్ డైమండ్ పౌడర్ ఇందులో ఈ ఫేస్ మాస్క్ లో ఉంటుంది. ఇది చర్మాన్ని ఏంటి అంటే మన బాడీలో నుంచి ఉన్న మలినాలను తీసేస్తుంది అన్నమాట. ఇది మలినాలను తొలగించి మొటిమలను తగ్గించి అండ్ స్కిన్ ని రిపేర్ చేస్తుంది. ఫస్ట్ చెప్పాను కదా, ఇవి స్కిన్ ట్రీట్మెంట్ ప్రోడక్ట్స్ అని. ఇవి స్కిన్ కి ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఇందులో ఉండే డైమండ్ పౌడరు బెనిఫిట్స్ ఏంటి అంటే, డెడ్ స్కిన్ సెల్ ని రిమూవ్ చేసి మంచి లుక్ ఇచ్చి అండ్ స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది అన్నమాట. సో ఇది సపరేట్ యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది సపరేట్ గా యూజ్ చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే అష్యూర్ న్యాచురల్ డే క్రీమ్. మన దగ్గర అన్ని రకాల క్రీమ్స్ ఉన్నాయి కదా, న్యాచురల్ క్రీమ్స్, అష్యూర్ న్యాచురల్స్ అండ్ అష్యూర్ క్రీమ్స్ అండ్ SF9 స్కిన్ ట్రీట్మెంట్ బేస్డ్ ప్రోడక్ట్స్. అందులో అష్యూర్ న్యాచురల్ లో డే క్రీమ్. ఈ డే క్రీమ్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే, ఈ డే మనము నైట్ క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే, మనము డే అంతా పొల్యూషన్ కు తిరగడం వల్ల బాడీలో ఉండే పొల్యూషన్ ను రిమూవ్ చేస్తున్నాయి నైట్ క్రీమ్స్. ఇది ఏంటి అంటే డే క్రీము బయట పొల్యూషన్ నుంచి మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. మనం డే అంతా బయట తిరుగుతాం కదా, ఎక్కువగా బయట తిరగడం వల్ల డస్ట్, పొల్యూషన్ అండ్ ట్యాన్ అనేది మన స్కిన్ పైన ప్రాబ్లమ్ గా ఉంటుంది. సో ఈ డే క్రీము వాటన్నింటికి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మోరింగా అమెజాన్ ముర్ముర్ సీడ్స్ అండ్ బటర్ సీడ్స్ తో తయారు చేయబడిన క్రీమ్ ఇది. ఇది మనకి ఏంటంటే స్కిన్ లో చాలా తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది ఈ క్రీమ్. అండ్ లైట్ వెయిట్ చేస్తుంది మన స్కిన్ ని ఈ క్రీమ్ అనేది. అండ్ స్కిన్ ని మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది ఈ క్రీమ్, డే క్రీమ్. అండ్ ఇది ఫేస్ పైన అప్లై చేసినప్పుడు సెల్స్ ని కూడా రీజనరేట్ చేస్తుంది. మన బాడీ స్కిన్ లో ఉండే సెల్స్ ను రీజనరేట్ చేసి ఇది బయట నుంచి వచ్చే పొల్యూషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది అప్లై చేసుకుంటే లాంగ్ లాస్టింగ్ ప్రొటెక్షన్ ఉంటుంది. మనకి ఇప్పుడు బయట క్రీమ్స్ ఉంటే అప్లై చేసుకోవాలని ఒక 2 hours 3 hours తర్వాత మనకి నార్మల్ గా అయిపోతుంది స్కిన్ అనేది. ఈ క్రీమ్ అప్లై చేసుకుంటే ఏంటంటే లాంగ్ లాస్టింగ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. దీనిలో ఉండే మోరింగా ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి కదా, వీటి బెనిఫిట్స్ ఏంటి అంటే మోరింగాలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల మెయిన్ గా ఫేస్ పైన ముడతలు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ మచ్చలు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఫేస్ పైన ఇంతకు ముందు పింపుల్స్ కి సంబంధించిన మచ్చలు ఏమైనా ఉంటే కూడా వాటిని లైట్ కలర్ చేసి పోగొడుతుంది. అండ్ స్కిన్ డల్ అవ్వకుండా కూడా మనకు ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇది ఇంకోటి ఏంటి అంటే స్కిన్ ని హెల్దీగా ఉంచుతుంది. ఇంకా స్కిన్ పొడి బారకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది, అంటే డ్రై అవ్వకుండా మాయిశ్చరైజ్ చేస్తుంది అన్నమాట. ఇట్లాంటి అన్ని బెనిఫిట్స్ ఈ న్యాచురల్ క్రీమ్ లో ఉంటాయి. దీనిలో ఉండే ఇంగ్రీడియంట్స్ అమెజాన్ మురుమురు యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే స్కిన్ ని యవ్వనంగా చేస్తుంది, అంటే మనకు బ్రైట్ గా కనబడేలాగా చేస్తుంది అన్నమాట. అది బయటకు వెళ్ళినప్పుడు ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకొని వెళ్తే మనకు లాంగ్ లాస్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చి ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. డియర్ లీడర్స్, ఇంకా ఎవరైనా మన ప్రోడక్ట్స్ యూజ్ చేయకుండా రేట్స్ ఎక్కువ ఉన్నాయని బయట ప్రోడక్ట్స్ యూజ్ చేసే వాళ్ళకు నా రిక్వెస్ట్ ఏంటి అంటే, దయచేసి మీ స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మన ప్రోడక్ట్స్ మాత్రమే యూజ్ చేయండి. ప్లీజ్ రేట్ ఎక్కువ అని ఆలోచించకండి. ఇవి మీకు అంత పూర్తి క్వాంటిటీ వస్తాయి. మీరు బయట నెల కొనాల్సినవి మన ఒక్క క్రీమ్ తీసుకుంటే ఒక 2-3 months వరకు వస్తుంది. అండ్ మీ స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఫర్దర్ గా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇంకోటి ఏంటంటే మన బిజినెస్ కాన్సెప్ట్ మనం యూజ్ చేసి మాత్రమే షేర్ చేయాలి, యూజ్ చేయకుండా షేర్ చేయొద్దు. అసలు మన దాంట్లో నాకు తెలిసి 50% మెంబర్స్ మన బ్యూటీ ప్రోడక్ట్స్ అసలు యూజ్ చేయరు. చాలా మంది యూజ్ చేయరు మన ప్రోడక్ట్స్ అనేవి అసలు. ఇప్పటికీ కూడా ఇంకా బ్యూటీ ప్రోడక్ట్స్ బయట ప్రోడక్ట్స్ యూజ్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు.
దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మన ప్రోడక్ట్స్ యూజ్ చేసి మన బెనిఫిట్స్ తీసుకున్న తర్వాత మీరు సజెస్ట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మన ప్రోడక్ట్స్ వల్ల మంచి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. మనకు ఫర్దర్ గా కూడా మనకి ఎలాంటి స్కిన్ క్యాన్సర్స్ రాకుండా, స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా సారు మన బ్యూటీని అండ్ మన హెల్త్ ని, మన స్కిన్ హెల్త్ ని కూడా కాపాడుకోవడానికి మన ప్రోడక్ట్స్ తీసుకొచ్చాడు. దయచేసి ఇంకా లీడర్స్ ఎవరైనా ఇంకా కూడా మన ప్రోడక్ట్స్ యూజ్ చేయని వాళ్ళు ఉంటే ఇవి ఎలా యూజ్ చేయాలి, ఏ ఏజ్ వాళ్ళకి ఇవ్వాలి, ఎట్లాంటి స్కిన్ వాళ్ళకు మనకు సజెస్ట్ చేయాలని తెలుసుకొని ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి. మంచి రిజల్ట్ ఉంటుంది. మనం రిజల్ట్ తీసుకోవచ్చు, మన రిజల్ట్ ని వేరే వాళ్ళకు కూడా షేర్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన ప్రోడక్ట్స్ అనేవి వీటి బెనిఫిట్స్ చెప్పండి. ఈ ప్రోడక్ట్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ కూడా మనకు తెలుసు కాబట్టి అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పండి. ఇప్పుడు మనం బయట ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ కానీ ఏమీ మనకు తెలియదు. దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా మనకు తెలుసు కాబట్టి ఇందులో ఉండేటి వీటి వల్ల ఇలాంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో దీన్ని యూజ్ చేయడం వల్ల ఇంత మంచి బెనిఫిట్స్ వస్తాయి. దీంట్లో ఉండేటి కూడా న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ఎక్స్ట్రాక్ట్స్ తోనే ఉంటాయి కాబట్టి యూజ్ చేయొచ్చు అని కూడా మనం పూర్తిగా తెలుసుకొని సజెస్ట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తారని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.